మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి ఈ కరక్కాయ ఉపయోగాలు, కరక్కాయ ప్రత్యేకతలు, కరక్కాయని ఎలాంటి వ్యాధులలో ఏ రూపంలో వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, కరక్కాయ గురించి చెప్పాల్సి వస్తే అలౌకికమైనటువంటి గుణాలతో ఉంటుంది. ఇది అనేక రోగాలకు అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? మామూలుగా మనకి షడ్రసాలు ఉంటాయి. మధురామ్ల, లవణ, కడుతిక్త కషాయ రసాలు అనేవి షడ్రసాలు. ఈ షడ్రసాలు కలిగినటువంటి ఆహారాన్ని మనం తింటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తిన్నట్టు అర్థం. ఉగాది పచ్చడి రహస్యం కూడా ఇదే. అయితే కరక్కాయ ప్రత్యేకత కేవలం ఒక లవణ రసం తప్పితే మిగతా అన్ని రసాలు, అంటే 5 రసాలు దీంట్లో ఉంటాయి. అంటే దీన్ని ఒక్కదాన్ని మనం ప్రయోగించగలిగితే అనేక సమస్యలను ఏకకాలంలో తగ్గించవచ్చు. అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లాగా ఇది పనిచేస్తుందని అర్థం. ప్రతిరోజు కరక్కాయని ఏదో ఒక రూపంలో, పచ్చడి రూపంలో కానీ పొడి రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే బుద్ధిబలం పెరుగుతుంది, అలాగే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అందుకే కరక్కాయ కన్నతల్లి అంటారు. కన్నతల్లిలాగా ఇది మనకి కాపాడుతుంది. భోజనం తర్వాత కరక్కాయని తింటే వాతపిత్త కఫాలు ఏకకాలంలో తగ్గుతాయి. అంటే వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గుతాయి. అది దీని ప్రత్యేకత. అలాగే అంశాంశ భేదంతో, అంటే దీన్ని కాంబినేషన్ తోటి ఈ 3 విధ రకాలైనటువంటి ఈ సమస్యలు, అంటే వాత సమస్యలు, పిత్త సమస్యలు, కఫ సమస్యలు తగ్గించుకోవచ్చు. మామూలుగా అనేక వ్యాధులు వీటి ఈ బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్లో ఉండేటువంటి మార్పుల వల్ల వస్తూ ఉంటాయి అనేది ఆయుర్వేద సిద్ధాంతం. అంటే వాత వ్యాధులు, పిత్త వ్యాధులు, కఫ వ్యాధులు, ఈ మూడింటిని తగ్గించుకోవచ్చు జస్ట్ కాంబినేషన్ వేరియేషన్ తోటి. ఎలా? ఉదాహరణకు కరక్కాయని ఉప్పుతో తిన్నారనుకోండి, కఫం క్లియర్ అవుతుంది. అంటే పోస్ట్ నేసల్ డిశ్చార్జి, లేకపోతే గొంతులో కిచ్చికిచ్చి, ముక్కు పట్టేయటం, ఇలాంటి అన్ని సమస్యలు కరక్కాయని ఉప్పుతో తింటే తగ్గుతాయి. అలాగే కొంతమందికి రిఫ్లెక్స్, ఎసిడిటీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే హార్ట్ బర్న్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే గ్యాస్ట్రోఎసోఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కరక్కాయని చక్కెరతో తినాలి. పిత్త వ్యాధులు తగ్గుతాయి. అంటే మంట శరీరంలో, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎసిడిటీ తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది వాత వ్యాధులు, అంటే పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా, గ్యాస్, అలాంటప్పుడు కరక్కాయని నెయ్యితో తినాలి. అప్పుడు ఆ వాత వ్యాధులు వాతం శమిస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటో తెలుసా? కరక్కాయని బెల్లంతో తిన్నారనుకోండి, అన్ని రోగాలు తగ్గుతాయి. చూసారా, జస్ట్ కరక్కాయ ఒకటే కాంబినేషన్తో ఇన్ని అద్భుతమైన ఫలితాలు మనకి లభిస్తాయి. సరే, మరి దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే పళ్ళెంలో అన్నీ ఉంటాయి, కానీ వండంది ఆకలి, అంటే మందాగ్ని. ఈ మందాగ్నిలో ఈ కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడు ఏదైనా కానీ మీరు తిని, రాళ్ళని సైతం తిని అరిగించుకోవచ్చు. ఎందుకంటే ఈ అగ్ని పెరుగుతుంది కాబట్టి. కరక్కాయ పొడిని బెల్లంతో కానీ లేదా సైంధవ లవణంతో కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సైంధవ లవణం అనేది రాక్ సాల్ట్, మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగోలో దొరుకుతుంది. ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అగ్ని ప్రదీప్తం అవుతుంది. అంటే ఆకలి బాగా పెరుగుతుంది. కాస్ట్లీయెస్ట్ టానిక్స్ కంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఆకలి విషయంలో. దీంతో ఆహారం సునాయాసంగా అరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక సమస్య, అనేక వ్యాధులకు మూలం ఏమిటంటే జీర్ణం కాకపోవటం, అంటే ఆ జీర్ణం. ఎప్పుడైతే జీర్ణం కాదో అప్పుడు దీన్ని అనుసరించి అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవటం ముఖ్యం. అంటే దీనికి కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ, పిప్పళ్ళు, సైంధవ లవణం, ఈ 3 సమాన భాగాలు తీసుకోవాలి. కరక్కాయ మీకు మూలికల మ్యాంగోలో దొరుకుతుంది. పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్ మూలికల మ్యాంగోలో దొరుకుతుంది. సైంధవ లవణం కూడా రాక్ సాల్ట్, ఇది కూడా అంతే, ఈ మూలికలు అమ్మేటటువంటి షాప్లో దొరుకుతుంది. మూడింటిని సమాన భాగాలు తీసుకొని పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 5 గ్రాముల ఈ పొడిని దదిమస్తు, అంటే పెరుగు మీద తేటతో కానీ లేదా గోరువెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకోటి, చిన్నపిల్లలకి కొంతమందికి ప్రయాణాలు వాంతులు అవుతూ ఉంటాయి, గర్భిణీలకి వాంతులు అవుతూ ఉంటాయి, పెద్దవాళ్ళకి కూడా అరగకపోవడం వల్ల వాంతులు అవుతూ ఉంటాయి. ఏదేమైనా ఈ వాంతులు చాలా ఇబ్బంది. దీన్ని తగ్గించుకోవడానికి కరక్కాయ ఉపయోగపడుతుంది. 5 గ్రాముల కరక్కాయ పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే వాంతులు తగ్గుతాయి. ఇంకోటి, సీజన్తో సంబంధం లేకుండా అన్ని వేళలా, అంటే చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఈక్వల్గా ఇబ్బంది పెట్టే సమస్య ఏమిటంటే దగ్గు అనేక సమస్యలకు వ్యక్త లక్షణం. దగ్గు వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఈ దగ్గును తగ్గించుకోకపోతే చాలా ఇబ్బంది. కరక్కాయ, మిరియాలు, పిప్పళ్ళు మూడింటిని సమాన భాగాలు తీసుకోవాలి. కరక్కాయ, మిరియాలు, పిప్పళ్ళు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి. పొడి చేసుకోండి. 3 గ్రాముల చొప్పున రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తగినంత బెల్లంతో కలిపి తీసుకోవాలి.
దీంతో దగ్గు మంత్రం వేసినట్టుగా దగ్గుతుంది. ఇంకోటి ఉన్నటువంటి కొంతమందికి అర్ధరాత్రి బొటనవేలు నొప్పితో మెలకు వస్తూ ఉంటుంది. దీన్ని వాతరక్తం అంటాం, లేదా గౌటీ ఆర్థరైటిస్. గౌట్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది జీవితాంతం శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు గౌట్కి. ఆ వాడిన రోజు ఏదో కంట్రోల్లో ఉంటుంది, కానీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. దీనికి ఒక చక్కటి పరిష్కారం కరక్కాయ. బెల్లంతో కరక్కాయని తీసుకుంటుంటే వాతరక్తం నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకోటి అనేక సమస్యలకు మూలం మన శరీరంలో ఉండే శత్రువు. ఇదే అరిసెస్సు, అంటే అరిసెమల్లలు. అరి అంటే శత్రువు, పైల్స్. దీనికి ఈ కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయ పొడిని సమాన భాగం బెల్లంతో కలపాలి, ఉండలు చేసుకోవాలి. 2 ఉండల చొప్పున దీన్ని ఉదయం సాయంత్రం కూడా తింటూ ఉండాలి. దీంతో అరిసెమల్లలు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. ఇంకోటి, ఈ రోజులలో కంప్యూటర్స్ చూడటం వల్ల కానీ వీటన్నిటి వల్ల ఈ ఐ డిసీజెస్ ఎక్కువైపోయాయి. అంటే కంప్యూటర్ విజన్ సిండ్రోము, రెడ్ ఐ సిండ్రోము, ఇలాంటప్పుడు కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది ఎక్స్టర్నల్గా. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఐ ఇరిటేషన్ ఉన్నప్పుడు కరక్కాయ పొడిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి గోరువెచ్చుకున్నప్పుడు ఐ వాష్ చేయాలి. దీంతో ఐ ఇరిటేషన్ తగ్గుతుంది, కంటి జ్యోతి పెరుగుతుంది. ఇంకోటి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే జెంటో యూరినరీ డిజార్డర్స్, ప్రమేహం అంటాం. అంటే యూరిన్లో ఒక రకమైనటువంటి టర్బిడిటీ, అవిలమూత్రత అంటారు. అంటే యూరిన్ క్లియర్గా నీళ్ళలా కాకుండా ఒక టర్బిడిటీతో రావటం. సాధారణంగా డయాబెటీస్లో కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి కరక్కాయ ఉపయోగపడుతుంది. 3 గ్రాముల కరక్కాయ పొడిని తేనెతో కలిపి చేతిలో వేసుకొని చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో ప్రమేహ వ్యాధులు, అంటే జెంటో యూరినరీ డిజార్డర్స్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకోటి, ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ అందినట్టుగా మన చర్మానికి రక్తం తక్కువ అందుతుంది, కాబట్టి చర్మ రోగాలు ఎక్కువ. ఇలాంటి సందర్భాలలో ఆయుర్వేదం దీన్ని కుష్ఠరోగం ఉంటుంది. అంటే ఏంటంటే కుష్ఠం అంటే స్కిన్ డిసీజెస్ అని. మెయిన్గా కొన్ని మహాకుష్ఠాలు, కొన్ని క్షుద్ర కుష్ఠాలు ఉంటాయి. అంటే పెద్ద చర్మ వ్యాధులు, చిన్న చర్మ వ్యాధులు, అన్నిట్లోనూ కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. 5 గ్రాముల కరక్కాయ పొడి 40 మిల్లీలీటర్ల గోమూత్రం కలిపేసి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉండాలి. అలాగే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ క్రానిక్ స్కిన్ డిసీజెస్, ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజ్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకోటి, ప్రాణాంతకమైన సమస్య, చాలామందికి దీని గురించి అంతగా శ్రద్ధ పెట్టరు. ఇదే పచ్చకామెర్లు, జాండిస్. ఈ జాండిస్లో కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడికి సమాన భాగం పాత బెల్లం కలిపి దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కూడా ప్రతిసారి 3 గ్రాముల చొప్పున తింటూ ఉండాలి. దీంతో ఈ జాండిస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే కొంతమందికి లోపల ఈ పస్ వల్ల కానీ, ఇతరత్ర ఎడిమా, ఇలాంటి అనేక కారణాల వల్ల వాపులు తయారవుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఇలాంటప్పుడు పాత బెల్లం, కరక్కాయ పొడి 2 సమాన భాగంలో కలుపుకొని దీన్ని ఒక 10 గ్రాముల సైజులో, అంటే ఉసిరికాయ అంత సైజులో ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ప్రతిరోజు ఒక లడ్డూ తింటూ ఉంటే శరీరంలో వాపులు, గడ్డలు క్లియర్ అవుతాయి. ఇంకోటి, చాలామందికి యాసిడ్ పైకి పొంగటం వల్ల కానీ, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ అంటే సైనస్ నుంచి కఫం కిందకి దిగటం వల్ల కానీ గొంతు బొంగురు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు గొంతు బొంగుని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. కరక్కాయ నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి పట్టిక, అంటే ఆలం కలిపి పుక్కిడి పట్టాలి, గలకరించాలి గొంతు బాగా తగిలేలాగా. దీంతో గొంతు శుభ్రం అవుతుంది, స్వరం శ్రావ్యంగా వస్తుంది. ఇంకోటి, గుండెపోటు కంటే ఎక్కువగా బాధించే సమస్య ఏంటంటే పంటిపోటు, అంటే దంత సంబంధ సమస్యలు. జువ్వులు లాగుతూ ఉంటాయి, ఇక ఆహారం తినలేం, అలాగే నిలవనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయని మెత్తగా పొడి చేసి వస్త్రగాడితం పట్టాలి. అంటే ఒక పల్చటి వస్త్రంతో జల్లెడ పట్టుకొని దీన్ని పళ్ళ పొడిలాగా వాడుకోవాలి. దీంతో ఈ దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే చిగుళ్ళని దీంతో మసాజ్ చేసుకోవాలి. ఈ కరక్కాయని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో పుక్కిడి పట్టాలి. దీంతో కూడా కంప్లీట్గా ఈ దంత సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతుంది, ప్రాణాంతకం అవుతుంది, ఒక పెద్ద సవాల్ కింద మారింది ఏమిటంటే మలేరియా. ఈ మలేరియాలో కూడా ఈ కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని ఒక 5 గ్రాములు తీసుకొని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తింటూ ఉండాలి. దీంతో మలేరియా జ్వరం ఫాస్ట్గా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మూర్ఛల దగ్గర నుంచి అర్టికేరియల్ ర్యాష్ వరకు అనేక సమస్యలకు కారణం పిల్లల్లో, అదే రకంగా పెద్దల్లో ఏమిటంటే కడుపులో పురుగులు, ఇంటెస్టైనల్ వర్మ్స్. దీనికి ఒక సేఫ్ డ్రగ్ కరక్కాయ. మామూలుగా వీటిని చంపడానికి పాయిజన్స్ ఇస్తే మళ్ళీ శరీరానికి హాని కదా. కరక్కాయ అలా కాదు, కన్నతల్లి కదా. కరక్కాయ, వేప బెరడు, వాయు విడంగాలు, బెల్లం అన్నిటినీ కలపాలి. కరక్కాయ,
వేప బెరడు పొడి, వాయువేడంగాల పొడి, బెల్లం కలిపి ఉండలు చేసి వీటిని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల ఒక్కొక్క ఉండ చొప్పున ఉసిరికాయ అంత సైజులో చేసుకొని తింటూ ఉండాలి. దీంతో ఈ కడుపులో పురుగులు తగ్గుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనేక వ్యాధులకి మూలం. దీనివల్ల అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. దీంట్లో కరక్కాయ ఉపయోగం అంతా ఇంత కాదు. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ త్రిఫలాలు అంటారు. ఈ త్రిఫలాల పొడిని వేడి నీళ్ళకి కలిపి కానీ వేడి పాలకు కలిపి కానీ రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలబద్ధకం ఎప్పుడైతే తగ్గుతుందో దీన్ని అనుసరించి వచ్చే అనేక సమస్యలు తగ్గుతాయి. ఇలాగా కరక్కాయ ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. దీన్ని సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి వెహికల్తో అంటే అనుపానంతో వాడుకుంటే దీన్ని ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.